నమస్తే అండి. నేను డాక్టర్ సుధీర్ పెంచల పుట్టిపోయిన సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ ఓనస్ హాస్పిటల్ చంపాపేట రోడ్. ఈరోజు మనం స్ట్రోక్ అవేర్నెస్ అనే దాని మీద చిన్న టాక్ ఇవ్వాలనుకుంటున్నాను. స్ట్రోక్ అవేర్నెస్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అని అంటే, అసలు స్ట్రోక్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి మెయిన్గా. సో అలాంటి లక్షణాలు వస్తే మనం వెంటనే ఏం చేయాలి. సో టు సే ఫ్రాంక్లీ, ఆ లక్షణాలు వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా పేషెంట్ సైడ్ నుంచి మీరు అవేర్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణాలు కాపాడడానికి డాక్టర్కి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దాంతోపాటు మీరు రీహాబిలిటేషన్ కూడా చేసుకుంటే ఒకరి మీద ఆధారపడకుండా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన ఛాన్స్ మనకు ఉంటుంది. సో అవి ఏంటి అనేది ఈరోజు జస్ట్ డిస్కస్ చేసుకుందాం, కొన్ని మాత్రమే. అసలు స్ట్రోక్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటంటే, సో చాలామంది అనుకుంటారు చిన్న హెడేక్ కానీ స్ట్రోక్ అని అంటే హెడేక్ ఒకటే ఉండాల్సిన అవసరం లేదు, పక్షవాతం రావాల్సిన అవసరం లేదు. సో దానికన్నా చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ విత్ మనకి మాట పడిపోవడం, పూర్తిగా మాట పడిపోవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నగా మాట తడబడడం కూడా స్ట్రోక్ లక్షణమే. సో దాంతోపాటు మూతి వంకర పోవడము, లేకపోతే కళ్ళు మసకలుగా కనిపించడము, లేదా కళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోవడము. సో ఇవన్నీ చిన్న చిన్న మైనర్ స్ట్రోక్ సిమ్టమ్స్. సో ఇవన్నీ కూడా మనం ఇనిషియల్గా గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం చేయాల్సిన డాక్టర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో దాంతోపాటు కంప్లీట్గా ఒక సైడ్, ఒక కాలు ఒక చెయ్యి, either రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, లేదా రెండు కాళ్ళు పడిపోవడం కూడా స్ట్రోకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్ట్రోక్ అనేది బ్రెయిన్లో మాత్రమే రావాల్సిన అవసరం లేదు, వెన్నెముకలో కూడా వస్తుంది. ఆ వెన్నుపూస స్పైనల్ కార్డ్ అంటారండి, దానిలో కూడా స్ట్రోక్ వస్తే స్ట్రోక్ కింద కాళ్ళు మొత్తం చచ్చిపడిపోతాయి. సో ఇలాంటి లక్షణాలు మనకి మెయిన్గా ఫ్రమ్ హెడ్ టు కాళ్ళ దాకా తీసుకుంటే కనుక టాప్ టు బాటమ్ అంటే, సో కళ్ళు ఒక సైడ్ డీవేట్ అయిపోవడం, కళ్ళు మసకలుగా కనిపించడం, మూతి వంకర పోవడం, మాటలు సరిగ్గా రాకపోవడం, ఒక చెయ్యి ఒక కాలు ఒక సైడ్ పడిపోవడము. సో ఇవన్నీ మేజర్ స్ట్రోక్ లక్షణాలు. అండ్ ఇంకొకటి కూడా చాలామంది బాగా నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే, ఒక సైడ్ తిమ్మిళ్ళు రావడం అనేది చాలా సింపుల్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏముందిలేదు, మనకి షుగర్ ఉందనో లేకపోతే అలసిపోయాము అందుకని మనకి తిమ్మిళ్ళు వచ్చాయి అనేది చాలామంది అనుకుంటారు. కాకపోతే అది కూడా చిన్న స్ట్రోక్ లక్షణమే. సో అలాంటి స్ట్రోక్ లక్షణం ఉన్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక మనం లైఫ్ అనేది సేవ్ చేసుకోగలుగుతాం. సో ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే, మీకు లక్షణం వచ్చిన వెంటనే 4.5 గంటల లోపల మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే ఇమీడియట్గా మనం చిన్న స్కాన్ తీయడం జరుగుతుంది. ఆ స్కాన్ తీసి చూసుకొని ఇది రక్తం గడ్డగట్టిందా లేకపోతే రక్తం చిట్లిందా అనేది చూసుకొని, దాన్ని బట్టి ఒకవేళ రక్తం గడ్డగట్టింది అనుకోండి 4.5 గంటల లోపల మనం థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చేసుకుంటే, మెయిన్ ఏంటంటే ఆ స్ట్రోక్ అనేది ముందుకు వెళ్లకుండా, ఫర్దర్ ప్రోగ్రెషన్ అవ్వకుండా ఎక్కడైతే మీకు సిమ్టమ్ వచ్చిందో అంతవరకే ఆగిపోయడానికి మనం చూడడం అనేది మెయిన్ టార్గెట్. ఇది సెకండ్ ఏంటంటే, అది ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత పేషెంట్కి సిమ్టమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏదన్నా ఉన్నాయా అనేది 24 గంటల అబ్జర్వేషన్ చూసుకుంటాము. ఆ 24 గంటల అబ్జర్వేషన్లో పోతే మనకి అసలు స్ట్రోక్ అనేది ఎందుకు వచ్చింది, సో ఎందుకు వచ్చింది అనేది దట్ ఈజ్ యాక్చువల్లీ సెకండరీ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్. సో ఫస్ట్ మీకు ఎలాగో స్ట్రోక్ వచ్చిన లక్షణము, అది మళ్ళీ ఫర్దర్గా రాకుండా ఉండడానికి మనం అసలు ఎందుకు వచ్చింది అనేది కారణాలు వెతుక్కుంటూ ఉండాలి. అంటే హార్ట్ పంపింగే మనకి మెయిన్, బ్రెయిన్కి రక్తం వెళ్ళాలి అని అంటే హార్ట్ నుంచే వెళ్ళాలి. సో హార్ట్ నుంచి రావడానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, గుండె స్ట్రోక్ వచ్చిందా, గుండెకు కూడా స్ట్రోక్ వస్తుందా, మనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో అలా ఏమన్నా వచ్చిందా, లేకపోతే గుండె సరిగా కొట్టుకోవట్లేదా, ఇలాంటివన్నీ మనం చూసుకొని, దాంతోపాటు మెడ దగ్గర రక్తనాళాలు మేజర్గా తీసుకెళ్తూ ఉంటాయి బ్రెయిన్కి. ఆ మెడ రక్తనాళాలు ఏంటంటే వయసు వచ్చే కొద్దీ మనకి అవి నేరో అయిపోతూ ఉంటాయి. సో అది ఎంత పర్సెంట్ నేరో అయిపోయింది అనేది చూసుకొని, ఆ నేరో మోర్ దాన్ 70% అయిందనుకోండి, దానికి స్టంటింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ స్టంటింగ్ చేస్తే ఏంటంటే, మనం ఆల్రెడీ మందులు తీసుకుంటూ ఉన్నా ఈ స్టంటింగ్ చేస్తే మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం, ఇంకొక రెండో స్ట్రోక్ రాకుండా ఉండడానికి. అలా కాకుండా చాలామంది ఏంటంటే స్టంటింగ్
వద్దు అని అనుకొని అది పట్టించుకోకుండా మనం రక్తనాళాలకి సంబంధించిన మెడిసిన్స్ వేసుకుంటున్నాము, లైక్ యాంటీ ప్లేట్లెట్స్ అలాంటివి వేసుకుంటున్నాము అని అనుకుంటారు. కానీ ఆ యాంటీ ప్లేట్లెట్స్ వేసుకుంటూ సెకండరీ కాజ్ ఏముంది, లైక్ నేను ఇందాక చెప్పినట్టు రక్తనాళాలు బ్లాక్ ఉంటాయి, 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటాయి. సో దాన్ని పట్టించుకోవాలి. సో పట్టించుకోవాలి అంటే స్టెంటింగ్ వేయించుకోవాలి. దాంతోపాటు బీపీని కంట్రోల్ చేసుకోవడము, షుగర్ కంట్రోల్ చేసుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఏదన్నా ఉంటే అవాయిడ్ చేసుకోవడము. ఇవన్నీ మనము స్ట్రోక్లో ట్రీట్మెంట్లో భాగమే అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ అయిపోయినాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. డాక్టర్ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారు? ఆ స్ట్రోక్ యొక్క లక్షణము ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళకుండా ఉండడానికి మాత్రమే ఇచ్చారు. సో అంతేగాని మనం ఇంజెక్షన్ ఇచ్చేసినంత మాత్రాన మొత్తం వెంటనే నార్మల్ అయిపోవండి. నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, మోర్ దెన్ 90% ఛాన్స్ ఉంటుంది. బట్ నాట్ ఇన్ ఆల్ ద పేషెంట్స్. అందరి పేషెంట్స్లోనూ అలా అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత పర్సెంట్ అని అంటే మనకి ఎంత ఎర్లీగా వెళ్తే మనం ఎంత ఎర్లీగా ఇంజెక్షన్ తీసుకున్నామనే దాన్ని బట్టే మనకి ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దాంతోపాటు అందరూ మర్చిపోయేది, టు సే ఫ్రాంక్లీ చాలా మంది చేసుకుంది ఏంటంటే రీహాబిలిటేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫిజియోథెరపీ. మనకి మాట పడిపోయినా, చేతులు కాళ్ళు పడిపోయినా, మూతి వంకరపోయినా, సో వీటన్నిటికీ మనం ఫిజియోథెరపీ చేసుకుంటే 2 నుంచి 3 నెలల లోపల పేషెంట్ నార్మలైజ్ అయిపోయి ఆయన పాటికి ఆయన పని చేసుకునేంత వరకు తిరిగి బలం వస్తుంది. సో చాలామంది మాట పడిపోయినా ఫిజియోథెరపీ చేసుకోరు. దాంతోపాటు స్పీచ్ థెరపీ యాక్చువల్లీ ఇంపార్టెంట్ మాట పడిపోతే. సో మాట పడిపోతే స్పీచ్ థెరపీ ఏంటంటే చిన్నపిల్లలకి మనం మాటలు ఎలా నేర్పిస్తామో అలా స్పీచ్ థెరపీలో వాళ్ళు గైడ్ చేస్తుంటే ఒక 2 months లోపల నార్మల్గా ఆయన మాట్లాడే కెపాసిటీ ఆయనకు వచ్చేస్తుంది. సో స్పీచ్ థెరపీ యాజ్ వెల్ యాజ్ ఫిజియోథెరపీ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్ట్రోక్ ట్రీట్మెంట్. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు మనం డాక్టర్ గారు ఇచ్చిన రక్తం పలచబడే మెడిసిన్స్, యాంటీ ప్లేట్లెట్స్ అంటాము, అవి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే కనుక మన స్ట్రోక్ నుంచి తిరిగి నార్మల్ అయిపోయి మీరు ఏం పని చేసుకోగలే కెపాసిటీ ఉంటుందో ఆ పని చేసుకునేంత కెపాసిటీ తిరిగి వస్తుంది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ స్ట్రోక్ లక్షణాలు మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందిలే అని అనుకొని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఉన్నట్టుండి మీకు ఏదన్నా సిమ్టమ్ అంటే తిమ్మిళ్ళు రావడం దగ్గర నుంచి మూతి వంకరపోవడం, మాట పడిపోవడము, చేతులు కాళ్ళు చచ్చిపడిపోవడము, ఇవన్నీ వచ్చాయంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది మన ఫస్ట్ టార్గెట్. సో అది అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ ఇస్తారా, లేకపోతే రక్తం గడ్డగట్టిందా, రక్తం చిట్లిందా, ఇవన్నీ చూసుకొని డాక్టర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చెప్పినవన్నీ కనుక ప్రాపర్గా ఫాలో చేస్తే మీరు స్ట్రోక్ నుంచి బయటపడిపోయి మీ పని మీరు చేసుకునేంత కెపాసిటీ 2 నెలల నుంచి 3 నెలల లోపల ఖచ్చితంగా వస్తుంది. సో ఇది స్ట్రోక్ అవేర్నెస్ ప్రోగ్రామ్.